శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా ఆత్మరేఖ అన్న హృదయ రేఖ అన్న ఒకటి. ఆత్మరేఖ అందుకని హృదయ రేఖ అని ఒకసారి ఆత్మరేఖ నుంచి ఒక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే యూట్యూబ్ ప్రేక్షకులకు అనుమానం అవసరం. ఆత్మరేఖ అన్న హృదయ రేఖ అన్న ఒకటే, భార్య రేఖ అన్న కూడా ఒకటే. ఒకటి ఈ ఆత్మరేఖ అనేటువంటిది మొదటి 3వ కనుపు వరకు చేరినయల్లా. ఈ ఆత్మరేఖ అనేటువంటిది మొదటి 3వ కనుపు, ఇది ఆత్మరేఖ. చూడండి, ఈ 3వ కనుపు వరకు ఎవరికైతే చేరుతుందో ఈ ఆత్మరేఖ అనేటువంటిది 3వ కనుపు వరకు ఎవరికైతే చేరుతుందో అన్ని అంశముల యందు వారి జీవితము అపజయము, ఏ విషయంలోనైనా వారి జీవితము అపజయం పాల్గొను. ఈ హృదయరేఖ అనేటువంటిది విధంగా 3వ కనుపు వరకు చేరిన వల్ల అన్ని అంశములందు వారి జీవితం అపజయమే. హృదయరేఖ ఉత్తమ గుణములు నశించును. ఈ హృదయరేఖ పొడవుగా ఉన్నటువంటి లక్షణాలు కూడా ఇక్కడ పోయేసి 3వ కనుపు దగ్గర కనిపోతే ఉన్న మంచి లక్షణాలు కూడా నశిస్తాయి. అంటే ఉన్న మంచి లక్షణాలు అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించేది, ప్రేమించే గుణము అన్నీ ఈ రేఖ కనుక కనుక దగ్గర పోతే అన్నీ నశిస్తాయి. కాబట్టి మంచి లక్షణాలన్నీ, ప్రేమ గుణాలన్నీ ఏమీ పనిచేయవు. కఠినత్వంతో ఉంటాడు, లేకపోతే అన్ని ఏది చేసినా కలిసి రాదు. కాబట్టి ఈ విధంగా రేఖలు ఎవరికైనా ఉన్నప్పుడు ఈ ఆత్మరేఖ లేదా హృదయరేఖ నోళ్ళుని చేతికి రాసుకొని సూర్యభగవానుడికి కానీ చూపిస్తే 2 చేతులకు రాసుకొని కొంత ఏర్పడి ఈ విధంగా చతురస్రం గుర్తులు కానీ ఈ విధంగా ఏర్పడితే రేఖలో, లేదా నువ్వు పాయలు కానీ వచ్చేస్తే ఆ పాయలు కొంచెం ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆత్మరేఖ లేదా హృదయరేఖ గురుస్థానంలో పాయలు చీలిన ఈ రేఖ అనేటువంటిది చూడండి ఇలా పోయింది. పోయిన తర్వాత ఇది గురుస్థానం. ఈ హృదయరేఖలో హృదయరేఖ లేదా ఆత్మరేఖ అనేటువంటిది గురుస్థానం ఉంది. ఈ గురుస్థానంలో చూపుడు వేల కింద ఉన్నది గురుస్థానం. కాబట్టి ఈ గురుస్థానంలో పాయలు ఎవరికైతే చీలు ఉంటుందో హృదయరేఖ లేదా ఆత్మరేఖ అదృష్టవంతుడు అవును. ఈ రేఖ ఇక్కడ పైదాకా పోకుండా ఈ విధంగా గురుస్థానంలో చీలు ఉంటే అదృష్టవంతుడవును. అదృష్టవంతుడవును. కుటుంబం యొక్క, ఆత్మీయుల యొక్క క్షేమము, శ్రేయస్సుల కొరకు తన సుఖాన్ని కూడా తారపోసి త్యాగిగా ప్రేమమయ జీవితంతో ఆదర్శ పురుషుడుగా ఉండి కొనియాడబడి యుందురు. అదేవిధంగా పాయలు లేని ఎడల నిజమైన ప్రేమే ఇతరుల యందు ఉండును. ఈ విధంగా పాయ లేకుండా మామూలుగా ఉంటుంది. పాయలు లేకుంటే మామూలుగా ఏ విధమైన సహజంగా ఈ విధంగా సాటి వ్యక్తి అవతల వ్యక్తిని ప్రేమిస్తారు, ఆపేయగలుగుతాడు. కానీ పాయలు ఉంటే ఎక్కువ ఉంటుంది. తను నమ్ముకున్న వాళ్ళ కోసం సరస్వం దారపోసేది తన ప్రేమను పంచుతాడు, అదృష్టవంతుడు అవుతాడు. అదేవిధంగా పాయలు లేకపోతే మాత్రం ప్రేమయే ఇతరుల యందు, మామూలు సహజమైన ప్రేమే ఇతరుల యందు ఉండును. అదేవిధంగా చూపుడు వేలు మధ్య వేలు మధ్య అంతమైన ఎడల ఈ చూపుడు వేలు ఈ విధంగా వచ్చింది చూడు. ఈ చూపుడు వేలు ఈ మధ్య వేలు మధ్య ఏడు చూడు, అంటే మధ్య భాగంలో అంతమైన ఎవరికైతే ఆత్మరేఖ లేక హృదయరేఖ ఈ చూపుడు వేలు మధ్య వేలుకి మధ్యలో అంతమైన ఎడల అంటే ఆడి కొరకు ఆగిపోయి మధ్య వేలు 2 వేల మధ్యకు వచ్చి ఆగిపోతే మంచి ఆయుర్దాయము, శ్రమకు సహించి కష్టపడి పనిచేసి శ్రమకు సహించి కష్టపడి చేయువారుగా ఇందురు. అంటే చూపుడు వేలు మధ్య వేలకు మధ్య ఆత్మరేఖ లేదు హృదయరేఖ వచ్చి చేరిన ఏళ్ళ, అక్కడికి వచ్చి ఆగిన ఏళ్ళ, అంతమైన ఏళ్ళ శ్రమకు వహించి కష్టాలకు ఓర్చి కష్టపడి పని చేయిసు బతుకుతుండును.
బతుకుతూ ఇందురు. అదేవిధంగా మంచి హృదయ రేఖ గురుస్థానం వరకు వ్యాపించిన, మంచి గురుస్థానం ఉండి మంచి హృదయ రేఖ ఉండి గురుస్థానం వరకు వ్యాపించిన, హృదయ రేఖ ఈ గురుస్థానం వరకు వ్యాపించిన, ఈ విధంగా మధ్య వేలు కాడ వచ్చింది కదా, అలా కాకుండా గురుస్థానం వరకు వచ్చింది. గురుస్థానం వరకు ఎవరికైతే వచ్చి ఆత్మరేఖ చేరుతుందో వ్యాపించిన, శుక్రస్థానంలో ఒక కత్తిరున్నా, ఇది శుక్రస్థానం. ఈ శుక్రస్థానంలో ఒక కత్తిరి విధంగా ఉన్న విధంగా ఆత్మరేఖ గురుస్థానంలోకి వచ్చి ఈ శుక్రస్థానంలో ఒక కత్తిరి ఉన్న ఎడల, కత్తిరి ఉండి తను వివాహమాడిన లేక ప్రేమించిన స్త్రీని కనిపెట్టుకొని ఉండును విధంగా ఆత్మరేఖ హృదయరేఖ గురుస్థానం వరకు వచ్చి ఇక్కడ శుక్రస్థానంలో కానీ కత్తిరి కానీ ఉండేలా తను ప్రేమించిన స్త్రీని కానీ తను వివాహమాడిన స్త్రీని కనిపెట్టుకొని ఎటు పోకుండా అనగా ఏకపత్ని వృతుడుగా గౌరవ మర్యాదలతో బంధుమిత్రుల ఆదరణకు పాత్రుడై సౌఖ్యవంతముగా కాలము గడుపును. అంటే ఇతను నమ్ముకున్న భార్య కానీ లేకపోతే ప్రేమించిన భార్య కానీ ప్రేయసి కానీ ఎవరైతే అతనితో కాపురం చేస్తుంటారో ఆ స్త్రీని తప్ప మిగతా వాడు జోలికి పోడు. అదేవిధంగా ఏకపత్ని వ్రతుడుగా ఉండి ఆ స్త్రీని ఆ భార్యని కనిపెట్టుకొని ఉంటూ బంధువుల ఏడ లేకపోతే స్నేహితుల ఏడ మంచి ఆదర్శ దంపతుడుగా ఆదర్శ పురుషుడుగా పేరు పొందును, ఉత్తమ జంటగా పేరు పొందుదురు, సౌఖ్యంగా కాలం గడుదురు, అందరి బంధువుల ఆదరణ పొందుదురు. అదేవిధంగా హృదయరేఖ గురుస్థానం మీదకు కానీ చూపుడు మధ్య వేలు మధ్యకు కానీ వెళ్ళినా, గురుస్థానం మీదకు కానీ చూపుడు వేలు మధ్యకు కానీ వెళ్ళినా, ఈ గురుస్థానం గురుస్థానం మధ్య అంటే ఈ విధంగా మధ్య భాగం అంటే ఎంతవరకు గురుస్థానం అంటే పైకి పోవాలి, గురుస్థానం పైకి, గురుస్థానం మధ్య వరకు కానీ లేదా ఈ వేలు హృదయరేఖ గురుస్థానం మీదకు కానీ చూపుడు మధ్య వేలు మధ్యకు కానీ ఈ మధ్యలోకి కానీ లేకపోతే ఇక్కడ చూడండి మధ్యకి కానీ లేదనుకుంటే ఇలా, అంటే ఇది గురుస్థానం మధ్య ఇక్కడికి కానీ లేదా ఇక్కడికి కానీ పోయిన ఈ మధ్య భాగంలో రెండు ఒకటి మధ్యకి కానీ ఈ రెండేళ్ళ మధ్యకి కానీ పోయిన ఏళ్ళ ఆత్మరేఖ లేక హృదయరేఖ పోయిన ఏళ్ళ వ్యాపించిన ఏళ్ళ అనుకూల ఆనందదాయక సుఖ సంసార జీవితం అనుభవించును. అంటే ఈ రేఖ అనేటువంటిది ఇలా మధ్యకి కానీ ఈ గురు మధ్యకి కానీ ఈ రెండు ఏళ్ళ మధ్య కంటే ఇట్ట మధ్యలోకి ఇలా ఉండాలి, ఎలా కానీ లేదనుకుంటే ఎలా ఉండొచ్చు, లేదనుకుంటే ఎలా ఈ మధ్య భాగం వరకే పోతే అలాంటి రేఖ గల వ్యక్తులు రేఖ గల వ్యక్తులు ఆనందదాయకమైన సుఖ సంసారమైన జీవితం అనుభవించుదురు. అదేవిధంగా భార్య పుత్రులతో పుత్రగాదులతో స్త్రీ పిల్లలు పురుషులు అంటే అమ్మాయిలు అబ్బాయిలు యందు అనురాగం కలిగి వారిని నిత్యము లాలిస్తూ ఆడిస్తూ జీవితం గడిపే వాళ్ళకి ఈ రేఖ అనేటువంటి గురు మధ్యకి కానీ ఈ గురు శని మధ్యకి కానీ ఈ మధ్య వరకే మళ్ళీ పైకి పోకూడదు. వస్తే అలాంటి వారు ఆనందదాయకంగా సుఖ సంచారంతో పిల్లలతో ఆనందిస్తూ గడుపుదురు. అదేవిధంగా హృదయరేఖ పాయలు చీలి ఒకటి శనిస్థానం మరొకటి గురుస్థానం చేరిన ఈ హృదయరేఖ అనేటువంటిది చూడండి ఇలా చీలి చూడండి ఈ హృదయరేఖ ఈ విధంగా రెండు పాయలుగా చీలి ఇలా అనమాట. ఇది శని అంటే మధ్యవేలు, ఇది గురు, ఇది శుభుడు వేలు. ఈ విధంగా హృదయరేఖ రెండు భాగాలు చేయాలి, ఒకటి శనిస్థానం ఒకటి గురుస్థానం ఎవరికైతే పోతుందో అలాంటి వ్యక్తులకి మత సంబంధ విషయాలలో పట్టుదల ఎక్కువ. ఇలా
హృదయరేఖశీలి, ఒకటి శనిస్థానం, ఒకటి గురుస్థానం కనిపోతే అలాంటి వ్యక్తులకి మత సంబంధమైన విషయాల్లో పట్టుదల ఉండును. అదేవిధంగా తొందరపాటు పనులు చేసు తన యందు ఇష్టత మమకారంతో ఉన్నవారులను ఉన్న వారులను కూడా ఆపదలకు తలపెట్టుచుందుడు. ఆపదలకి గురి చేయను. తనను నమ్ముకొని వెనకాల ఉండేవాళ్ళని కూడా ఆపదలకి గురి చేయను. తాము తప్పు చేయడమే కాకుండా మత సంబంధమైనటువంటి పద్ధతులు ఉండును, అంటే పట్టుదల ఉండును. ఆ మత సంబంధమైన పట్టుదలతో పాటు తమ వెనకాల ఉండేవారిని కూడా ఏదో ఒక ఆలోచన లేకుండా పనులు చేసి తొందరపాటు పనులు చేసి ఆ తొందరపాటు పనులు అందరినీ ఆధారపడేటట్టు చేసి వాళ్ళని సమస్యల్లోకి నెట్టుతుంటారు. హృదయరేఖ పాయ కుది స్థానంలోకి వెళ్ళిన ఈ హృదయరేఖ పాయ అనేటువంటిది చూడు, ఈ హృదయరేఖ ఇలా ఉంది. ఈ పాయ అనేటువంటిది ఇది పూజిస్తాను. ఈ హృదయరేఖ పాయ అనేది కుజిస్థానంలోకి వస్తే ఇది కుజిస్తాను. బట్టవేల పక్కన ఉండేది కుజిస్తాను. బట్టవేల సైడ్ ఉండేది ఇది కుజిస్తాను. కాబట్టి ఈ పాయ ఎవరికైతే ఎలా రావచ్చు, లేకపోతే ఎలా అయినా రావచ్చు. ఒక పాయ అనేది కుజిస్థానంలోకి ఎవరికైతే వస్తుందో వెళ్ళిన కలత్ర మూలకమైన అంటే భార్య మూలకమైన కష్టములు పొందును. భార్య మూలకమైన ఇలా రేఖ వస్తే ఒక పాయ ఎలా వస్తే కుజిస్థానంలోకి భార్య మూలక కష్టములు పొందును. తరచూ సంసారములలో అకారణ విరోధాలు కష్టాలు పొందుట, వివాహ విషయాల్లో గొడవలు, చికాకులు ఉండుట, ప్రేమ సంబంధ బాధలు ఎక్కువగా ఉండును. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.